ఎస్ లింగమూర్తి హత్యపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. సిబిసిఐడి విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. మేడిగడ్డ అవినీతిపై పోరాడుతున్నందుకే లింగమూర్తిని హత్య చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. లింగమూర్తి మృతిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. లింగమూర్తి హత్యపై తెలంగాణ ప్రభుత్వం సిబిసిఐడి విచారణ వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. మేడిగడ్డ అవినీతిపై పోరాడుతున్నందుకే లింగమూర్తిని హత్య చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మేడిగడ్డ అవినీతిపై పోరాడుతున్నందుకే లింగమూర్తిని హత్య చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మాజీ కౌన్సిలర్ భర్త లింగమూర్తి మృతిపైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. గతంలో ఆయన్ని కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరిచిన తర్వాత ఆయన చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం మనకి ఇప్పుడు తెలిసింది. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. సిబిసిఐడి విచారణ వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మేడిగడ్డ అవినీతిపై పోరాడుతున్నందుకే లింగమూర్తిని హత్య చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తుంది. లింగమూర్తి హత్యపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. సిబిసిఐడి విచారణ వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు సమాచారం. మేడిగడ్డ అవినీతిపై పోరాడుతున్నందుకే లింగమూర్తిని హత్య చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గతంలో లింగమూర్తి ఈ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి ఆయన అవినీతి జరిగిందని పోరాడుతూ ఉన్నారు. ఆయన పైన కొంతమంది కత్తులతో దాడి చేశారు. ఆయన చికిత్స పొందుతూ ఆయన మృతి చెందిన పరిస్థితి. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి అందిస్తారు. రాకేష్, లింగమూర్తి మృతిపైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది, పూర్తి డీటెయిల్స్. లింగమూర్తి హత్యపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ హత్యకు జరిగిన కారణాలకు సంబంధించి ప్రస్తుతం పోలీసు ఎంక్వైరీ కొనసాగుతుంది. అయితే దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా లింగమూర్తి గతంలో సంబంధించి ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించిన నిర్మాణం విషయంలో మాజీ సీఎం కేసీఆర్ పైన, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు పైన కూడా కేసులు వేశారు. దానికి సంబంధించి ఈ యొక్క హత్యకు సంబంధించి కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు అంటూ కూడా ప్రస్తుతం చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్నే పదే పదే చెప్తా ఉంది. మర్కాసేపట్లోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. లింగమూర్తి హత్య అనేది ఖచ్చితంగా ప్రీ ప్లాన్గా జరిగింది, కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ హత్య చేయించారనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణగా తెలుస్తూ ఉంది. ఈ హత్య వెనుక ఎవరున్నారని తేల్చేందుకే సిబిసిఐడి ఎంక్వైరీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా కూడా లింగమూర్తికి సంబంధించి ఇతరకు సంబంధించిన సివిల్ విషయాల్లో కూడా సంబంధించిన భూముల ఆక్రమణకు సంబంధించిన కూడా కొన్ని కేసులు వేసినట్టుగా తెలుస్తోంది. స్థానికంగా కూడా అనేక మందికి సంబంధించి లింగమూర్తి శత్రుగా ఉన్నాడు. దీంతోపాటు పొలిటికల్గా కూడా చాలామంది పైన కేసులు వేయడంతో లింగమూర్తి భూపాలపల్లి కానీ ఇటు మిగతా ఏరియాలో కూడా కొంచెం సుపరిచితుడు. అయితే నిన్న సాయంత్రం ఆయన తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో లింగమూర్తిని 4 నుంచి 5 కత్తులతో పొడిచి చంపినట్టుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. దానికి సంబంధించి ఎవరెవరు పాల్గొన్నారనే దానిపైన కూడా ఈ హత్య ఎవరు చేశారనే దానిపైన కూడా పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతున్న నేపథ్యంలో కేవలం హత్యకు సంబంధించి చేసిన వారు కాకుండా ఈ వెనక ఎవరున్నారనేది తేల్చేందుకే ప్రభుత్వం కొంత ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ సిబిసిఐడి ఎంక్వైరీకి పైన ఫోకస్ చేశారు. మరికాసేపట్లో దీనిపైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఎంక్వైరీకి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చేందుకు కూడా సిబిఐడికి ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.